ఈ శ్రేష్టమైన సమయంలో మరి దైవజనులు ఇచ్చోడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు రమేష్ పాస్టర్ గారు వారు కూడా 2 ఆదరణ మాటలు తెలియచేస్తారని ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికంటే ముందుగా ఒక 2 మాటలు మరి సాక్ష్యంగా చెప్పి ఆ తదుపరి దేవుని మాటల్ని నేను ప్రకటిస్తాను. వాస్తవానికి పాస్టర్ బర్నబా గారు నేను దేవుని మందిరంలో ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక సొంత అన్న తమ్ముల కంటే ఎక్కువగా ఆత్మీయంగా ఈ గ్లోరియస్ వేద పాఠశాలలో ఓనమాలు నేర్చుకొని మరి ఒక విశ్వాసిగా బ్రతికి దేవుని అనుగ్రహము, ఆయన కనికరము, ఆయన దయా సంకల్పం చొప్పున ఈ మహిమగల పరిచర్యలు చేయటానికి ఇద్దరము ఒకటే రోజు ఈ సేవలో అడుగు పెట్టడం జరిగింది. ఇక బర్నబా గారికి జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి వారితో నాకున్నటువంటి అనుబంధం నిజంగా ఒక కన్న తల్లి వలె తండ్రి వలె వారు నన్ను ప్రేమించేటువంటి వారు. చాలా సందర్భాలలో అయ్యా తమ్ముడికి కొన్ని విషయాలు తెలియదు, కొంచెం నువ్వు పక్కన ఉండి ధైర్యం చెప్పాలి, బలపరచాలి అని ఎంతో మరి మాకు కూడా వారు ధైర్యాన్ని కలగచేస్తూ మాట్లాడుతూ ఉండేవారు. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో బలహీనమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారి అనుభవాలలో గుండా దేవుడు మనము విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు మన జీవితాలలో ఎటువంటి కార్యాలు చేస్తాడోనని వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను వారు అనుభవించిన జీవితంలో నుండి మాకు సాక్ష్యంగా చెప్తూ మమ్మల్ని ధైర్యపరిచేవారు. నిజంగా ఈ రోజున ఈ సేవలోనికి మేము రావడానికి, ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వటానికి ఆంధ్రేయ గారు తల్లిగారు ఎంతో మమ్మల్ని ప్రోత్సహించారు. వారు ఒక కారణంగా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువుకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరికీ దుఃఖకరమైనటువంటి విషయం ఇది. కాకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు, మరణించిన వారిని గురించి మీరు ఏడవద్దు, కానీ వెళ్ళిపోచున్నటువంటి వారిని గురించి మీరు రోదన చేయండి అని ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఒకసారి ఆ మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్నటువంటి వారిని గూర్చి బహురోదనము చేయండి, వారు ఇక తిరిగి రారు. ఈ మాట మనకు అర్థమైతే ఈ రోజున తండ్రి గారిని మనము మట్టికి మన్నుగా అప్పగించాలి. ఎలా అప్పగించాలో తెలుసా? సంతోషంతో, ఆనందంతో ఈ మట్టి దేహాన్ని మరలా మనము మట్టికి అప్పగించాలి. కారణం ఏమిటి? మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఎక్కడ విశ్రాంతి నొందుచున్నామో, రేపు మనం ఎక్కడ నివాసం చేస్తామో మనకు తెలుసు. కానీ ఈ లోకంలో బ్రతుకుతున్న వారికి తెలియదు. వారు ఏమనుకుంటున్నారు? మాకు దూరం అయిపోయారు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చాలామంది రోదన చేస్తూ ఉంటారు, మీదబడి దొరలాడుతూ ఉంటారు. అంటే వారికి మనకు ఉన్నప్పటి ఆ ప్రేమ, ఆ బంధం
అవన్నీ మనకు గుర్తుకొచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది. కానీ రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన దూత శబ్దంతో, బూర శబ్దంతో, ఆర్భాటంతో మన ప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? సజీవులమై ఉన్నటువంటి మనము ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తాం. అంతకంటే ముందుగా ప్రభునందు మృతులైన వారు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? వారు లేచి మనకంటే ముందుగా, బ్రతికి ఉన్న వారి కంటే ముందుగా వారు ప్రభువుని కలుసుకుంటారు. ఆ తర్వాత సజీవులమైనటువంటి మనం ప్రభు దగ్గరికి వెళ్తాము. సో ఈ మరణము అసలైన మరణం కాదు. ఇది ఒక చెట్టుకు ఒక యజమాని ఫలాన్ని ఎప్పుడు కోసుకుంటాడు? ఆ ఫలము బాగా పండిన తర్వాత తన కోసం దాన్ని కోసుకుంటాడు. అలాగే ఆంద్రే గారి జీవితాన్ని దేవుడు పరిపూర్ణతలోనికి తీసుకొని వచ్చి దేవుడు తన రాజ్యానికి ఆయన తీసుకున్నాడు. ఈ ప్రయాసము, ఈ బాధ, ఈ శ్రమ, ఈ వేదన. ఏమండి, మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ తండ్రి గారిని చూసి చాలా వేదన పడ్డాం, చాలా బాధ కలిగింది. ప్రభువా, ఈ బాధ ఏంటయ్యా, ఈ కష్టం ఏంటి ప్రభువా? నిజంగా ఆ సమయంలో ఎంత బాధ అంటే అంత బాధ కలిగినప్పటికీ ఇక దేవుడు తండ్రిని పరిపూర్ణతలోనికి నడిపించాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ జీవితము శాశ్వతమైనది కాదు. ఖచ్చితంగా మనం అందరము ఏదో ఒక రోజు ఈ లోకాన్ని, ఏమండి, ఈ బాంధవ్యాలని అన్నిటినీ తెంచుకొని మన ప్రభు అయిన యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ తండ్రి గారు ఈ లోకంలో మన కంటి కనబడుతున్నాడు, అతను మరణించాడని మనం అనుకుంటున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చనిపోయిన వారిని గురించి మీరు ఏడవకండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఇది అసలైన మరణం కాదు. అతడు విశ్రాంతిలోనికి వెళ్తున్నాడు. కానీ విశ్రాంతి లేని స్థలమునకు వెళ్ళుచున్న వారిని గురించి మనం ఏడవాలంట. మనం రోదన చేయాలి, మనం అంగలార్చాలి. ఎందుకు? వారు నరకాగ్నిలోనికి వెళ్తున్నారు, తిరిగి రాని స్థలమునకు వెళ్తున్నారు. వారిక తిరిగి రారు. వారికి ఒక నిరీక్షణ లేదు, వారికి ఒక విశ్రాంతి లేదు. వారు అంధకారంలోనికి వెళ్తున్నారు. కాబట్టి దేవుని ప్రజలముగా, యేసుక్రీస్తు బిడ్డలముగా మనమంతా కూడా ఈ లోకంలో ఎవరైతే ఇంకా ప్రభువుని ఎరగకుండా అన్యజనులుగా, విగ్రహారాధికులుగా, శరీర సంబంధులుగా బ్రతుకుతున్నారో వారి కోసం మనం ప్రభు సన్నిధిలో రోధించాలి. ప్రభువా, ఫలాని కుటుంబాన్ని రక్షించయ్యా, ఫలాని కుటుంబాన్ని దర్శించు ప్రభువా, వారిని సత్యంలోనికి నడిపించండి ప్రభువా. వారు కూడా ఈ మార్గాన్ని తెలుసుకోవాలయ్యా. వారు నరకంలోనికి వెళ్ళకూడదు ప్రభువా, వారు అగ్నిగుండంలో ప్రవేశించకూడదు ప్రభువా. నా సహోదరులు, నా సహోదరీలు, నా బంధువులు నేనున్న స్థలంలో రేపు వారు కూడా ఆ విశ్రాంతిలో వారు ప్రవేశించాలి, ఆ మహిమలో వారు ప్రవేశించాలి. నిత్యము యుగయుగాలు వారు నీతో కూడా ఉండాలి ప్రభువా అని మన బాధంతటిని, మన దుఃఖమంతటిని మనము దేవుని యొద్ద మనం వ్యక్తపరచాలి. అంతేగాని అన్యజనుల వలె మనము రోదన చేయకూడదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దుఃఖంతో కాదు, సంతోషముగా మరి ఈ అంతిమయాత్ర కార్యక్రమంలో మనం పాలు పొందుదాం. సంతోషముగా మరి దేవుడు ఆంద్రయ్య గారిని తన సన్నిధికి ప్రభు పిలుచుకున్నాడు. ఈ శరీరాన్ని మనము అప్పగించాలి బట్టికి. గనక ఈ కార్యక్రమాలకై మనం ముందు కొనసాగుదాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు వందనాలు. మంచిది. ఈ సమయంలో